మా డాడీ బండి పీగలు బండిలోనే పెట్టి जय बोलो गणेश महाराज के 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 जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया जय बोलो गणेश महाराज के जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया। వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చిన్నగండ్ల వీధిలో అంగరంగ వైభవంగా దేవుణ్ణి లక్ష్మీ గణపతిగా అలంకరించినాము. గత 15 సంవత్సరాలుగా లక్ష్మీ గణపతిగా మేము అలంకరించి పూజలు చేస్తున్నాము. ఈ వినాయకుని మేము చేయడం వల్ల మాకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని లభిస్తున్నాయి. కాబట్టి కానీ ఇటువంటి అలంకరణ చేసిన రోజు ఎటువంటి చిన్న అవాంఛనీయాలు కానీ ఎటువంటి డబ్బులు మిస్ అవ్వడం కానీ ఏమీ జరగడం లేదు. అది అంతా లక్ష్మీదేవి కృప, వినాయకుని ఆశీర్వాదము అనుకుంటున్నాము. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు చేస్తున్నాము. మేము వచ్చి 10 సంవత్సరాల తర్వాత లక్ష్మీ గణపతిగా కలంచేతో దేవునికి అలంకరణ చేసి దేవుని తీర్థప్రసాదాలు భక్తులు చేసి వినాయకుస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కే. పొలంనేరు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పొలంనేరు పాతపేట చిన్నగాండ్ల వీధిలో వెలిసి ఉండు లక్ష్మీదేవి లక్ష్మీ అలంకార గణపతి యొక్క విశేషతలు ఏమంటే సోమవారము గరుడ సేవ చేయనాము, బుధవారము గణపతి హోమం చేయనాము, శుక్రవారము కరెన్సీ అలంకారం అనగా 21 లక్షలతో వినాయకునికి అంగరంగ వైభవంగా కరెన్సీ నోట్లతో అలంకారం చేయనాము. భక్తాదులందరూ విచ్చేసి తమ కోరికలను భగవంతునికి విన్నవించడంతో కోరికలు ఖచ్చితంగా తీరుని ఇక్కడ ఒక నమ్మకము. కావున భక్తాదులందరూ విచ్చేసి తమ కోరికలను భగవంతునికి విన్నవించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆదివారం పూల సేవ అలంకారంతో నిమజ్జనం చేయబడను. కావున భక్తాదులందరూ విచ్చేసి వినాయక నిమజ్జన కార్యక్రమంలో రంగ వైభవంగా జరిపించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు వినాయక భక్త మండలి చిన్నగాండ్ల వీధి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి రేపు సాయంత్రం భక్తాదులందరూ వచ్చేసి ముక్కుల కోరిక జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. जय बोलो गणेश महाराज के 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 పొలంనేరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. చిన్నగాండ్ల వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి అనగా మొదటి రోజు అభిషేకము, తీర్థ ప్రసాదాలు, 3వ రోజు గరుడ సేవ, 5వ రోజు గణపతి హోమము, 7వ రోజు కరెన్సీ అలంకరణ లక్ష్మీదేవి అలంకరణ ఈరోజు చేస్తాము. ఆదివారము నిమజ్జనం జరుగుతుంది. ఖచ్చితంగా భక్తులందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ టైం మాట్లాడాలంటే భయపడతాను. అది రావాలా ఆడ భయం ఉంటే రాదు.